జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తే ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడు. మరి ఆయన వాగ్దానం చేసిన నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. లేక ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించి ఈ లోక నటనలో కొట్టుకొని పోతే నరకం నీ కొరకు వేచి ఉంది. యేసు ప్రభు మరి ఇలాగే సెలవిస్తుంది, ఆయన విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటున్నాడు. విశ్వసించకుంటే నీకు నరకం ఉంది, ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదాలు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ వారసులైపోతావు. ద్వితీయోపదేశకాండం 28:1-14 అన్ని ఆశీర్వాదాలు, 15 నుండి 68 వరకు శాపాలు. నీకు ఆశీర్వాదం కావాలన్నా శాపం కావాలన్నా చూస్. యూ హ్యావ్ ఎ రైట్ టు చూస్. అంటే రెండు తలంపులు చేతను ఉంటే, అంటే అటు లోకం ఇటు దేవుడు, అటు దేవుడు ఇటు లోకం, అలాగుంటే టుడే God will definitely speak to you that you choose the best. That is, Jesus is the way. 119వ కీర్తన, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. అంటే God says, I hate the double minded. కొందరు దేవునికి దశంభాగం ఇవ్వాలనా ఇవ్వద్దా, ఇవ్వాలనా ఇవ్వద్దా. ఒక సహోదరి అంటుంది, అమ్మా మా ఆయన జీతం రాగానే నేను దశంభాగం తీసి పెట్టినానమ్మా. మళ్ళీ ఎందుకు తెలియదు, తీసి అల్మార్లో పెట్టినానమ్మా. కానీ ఏం చేయాలా, ఒక నెలలోగా అంత అయిపోయిందమ్మా. మెల్లమెల్లగా నా ఖర్చుల కొరకు వాడేసినాను. ఇది నిష్కపటమైన ప్రేమ కాదు, ఇది దొంగ ప్రేమ. ప్రేమలో కూడా చాలా రకాలు ఉంటాయి. నువ్వు దేవుని ప్రేమించినట్టే నటన చేస్తున్నావు, దేవుడు ఇవ్వమంటే ఇచ్చినట్టే ఇస్తున్నావు, మళ్ళీ ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి కొట్టేస్తున్నావు. అంటే నీ ప్రేమ స్వచ్ఛమైనది కాదు. నేను దేవుని కొరకు అది చేస్తాను, దేవుని కొరకు ఇది చేస్తాను, దేవుని కొరకు ప్రాణం పెడతాను అంటున్నావు, సమస్యలు రాగానే పిరికి పంద వల్ల పారిపోతున్నావు. స్వచ్ఛమైన ప్రేమ కాదు. ప్రేమలో భయం ఉండదు. ప్రేమ పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. When love is full, it drives away fear. మరి సంఘం పుట్టినప్పటి నుండి 2018 సంవత్సరాలు ఎంతమంది ప్రభు కొరకు ప్రాణం పెట్టినారు? సో మెనీ లెక్కకు మించిన వారు యేసు ప్రభు కొరకు హతసాక్షులు కాలేదా? వారు సంఘం కొరకు వారి ప్రాణం పెట్టలేదా? వారు కొవ్వొత్తిలా కరిగిపోలేదా? అంటే దీనిలో ప్రేమ ఇమిడి ఉందన్నమాట. హౌ మచ్ దే లవ్ గాడ్, హౌ మచ్ దే సర్వ్ గాడ్. ఈ పట్టణాల్లో హైఫై సేవలు వేరు. మిషనరీస్ని మీరు వారి జీవితం చూస్తే హౌ మచ్ దే సాక్రిఫైస్ ఫర్ ద గాస్పల్. యేసు ప్రభుని ప్రేమిస్తే నువ్వు కరగవా? కరగకుండా వెలిగించేది అది నకిలీ వెలుగే కదా. ఒక కొవ్వొత్తి వెలిగించినప్పుడు స్వాభావికంగా ఏమైపోతుందండి? కరిగిపోతుంది. సేవలో కరగరట వీళ్ళు. కరగకుండా అలాగే ఇదే హైఫై సేవలు అన్నమాట. వాళ్ళు చాలా ధనవంతులైపోవాలి, వాళ్ళు గొప్పవారైపోవాలి, పేరు ప్రఖ్యాతులు ఆకాశాన్ని అంటాలి, వారు సువార్త సేవ కూడా చేయాలి. యేసుప్రభు అలాగ అనలేదే. ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను వాడు గైకొంటాడు. ఒకడు నన్ను వెంబడిస్తే వాడు ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తాడు. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు సమస్తాన్ని నా కొరకు ఏం చేస్తాడు? వదిలిపెడతాడు. ఎన్ని మాటలు ప్రభు సువార్తల్లో చెప్పినాడు. ఎంత ప్రయాసపడి సేవ చేసేవారు ఉంటారు. దట్ ఈస్ ట్రూ లవ్. అంటే ఈ ప్రేమలో కూడా స్వచ్ఛమైన ప్రేమ ఉంది, కపటంతో స్వార్థంతో కూడిన ప్రేమ కూడా ఉన్నదని అర్థం. హల్లెలూయా. మనం ఎన్ని నకిలీ ప్రేమలు చూస్తాం, మరి వార్తాపత్రికలో చూస్తాం. ప్రేమ ఉన్నట్టే ఉండి నటించి తర్వాత అర్థమవుతుంది వీడు ప్రేమించింది అమ్మాయిని కాదు, అమ్మాయికి ఉన్న బంగారాన్ని, ధనాన్ని, ఇల్లు వాకిల్ని ప్రేమించినాడు, అమ్మాయిని ప్రేమించలేవాడు. అంటే వాడు ఇన్ని దినాలు ఏం చేసినాడు? నటించినాడు. ఒక స్త్రీ అంట 30 సార్లు పెళ్లి చేసుకుందంట. ఏమేమి అసాధ్యురాలు అనుకున్నాను నేను. 30 సార్లు చేసుకుందట పెళ్ళి. అంటే 30 సార్లు కూడా వంచిందనమాట.
ఆమె ఎందుకు ఇలా ఇన్నిసార్లు పెళ్ళి ఆడిందని నేను వార్తల్లో చూసినప్పుడు ప్రతి పురుషుని దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా కొట్టేసిందండి. ఆమె పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకుందాడు. అమ్మో ఇది అసాధ్యురాలే నాయన. అంటే ఎంత వంచన! ప్రేమ పేరుతో ఎన్ని మోసాలు, ప్రేమ పేరుతో ఎన్ని నాటకాలు. దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని సేవిస్తున్నాము, మా జీవితాలు దేవుని కొరకు అని చెప్పి ఎన్ని బూటకాలు జరుగుతుంది లోకంలో. కళ్ళు తెరవాలి సంఘం. అలాంటి ప్రేమ కోరడం లేదు యేసుప్రభు. అందుకే నా నిష్కళంకురాలు, నా పావురం. ఇంకా చక్కగా ఉంది వర్ణన. సో బ్యూటిఫుల్ ద చర్చ్ లుక్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లవర్. పరమగీతంలో ఇంకో మాట ఉంది, 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపెట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఆమెనే సంఘము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. స్వచ్ఛమైన కళలట. సూర్యుని అంత తేజస్సు, సూర్యుని అంత స్వచ్ఛత, చంద్రబింబం అంత అందం అంట. ఇట్స్ పర్ఫెక్ట్. అంటే చంద్రమండలంకి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఉన్న మరకలు మచ్చలు అంతా ఉందని. కానీ మనం ఇక్కడ నుండి చూస్తే ఆ చల్లదనం, సంపూర్ణత, అందం. అంటే దేవుని దృష్టిలో సంఘము పవిత్రంగా కనబడుతుంది అన్నమాట. మచ్చ, ఉడత, డాగు, కళంకం లేకుండా వాక్యం చేత నిత్యం ఉదక స్నానం చేయబడి పరిశుద్ధమైన మరే పురుషుని ఎరగక ఉన్న కన్యక వలె స్వచ్ఛమైన కళ్ళతో కనబడుతుందని అర్థం. అంటే ఈరోజు మరి ఒక వాక్యం మీతో గుర్తు చేయాలి. హ్యావ్ టోటల్ డెడికేషన్ టువర్డ్స్ యువర్ లవర్ జీసస్. హ్యావ్ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ గోల్. హ్యావ్ టోటల్ డివోషన్ ఇన్ యువర్ లైఫ్. ప్రేమ నటించడంగా, భక్తి నటించడంగా, నటన, ఈ లోక నటన గతించిపోతుందట. లోకము దాని ఆశలు గతించిపోతుందట. ఆకాశము భూమి గతించిపోతుందట. నేత్రాశ, జీవపుటంబం, శరీర ఇచ్చలు ఇవన్నీ గతించిపోతుందట. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. హల్లెలూయా. గట్టి చెప్తాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ యు విల్ స్టాండ్ ఫర్ ఎవర్ వెన్ యూ డూ ద విల్ ఆఫ్ గాడ్. ఒక అమ్మాయి మంచిగా వాలు జడ, కొప్పు నిండా పువ్వులు పెట్టుకొని అందంగా తయారు, ఒక 16 ఏళ్ళ అమ్మాయి. అంటే పొడుగాటి ఆ బంతిపూలతో అల్లి మంచి జడ కింద మళ్ళీ ఇంకో అదేంటో పెడతారు కదా, ఆ హ్యాంగింగ్స్ అన్నీ పెట్టుకొని చక్కగా వాళ్ళ అమ్మమ్మని చూడడానికి పోయిందంట. అమ్మమ్మని చూస్తే, ఓ మనవరాల నేను చూసి ఎన్నాళ్ళైంది అని మురిసిపోయి అమ్మమ్మ ఇట్లా అని ఇట్లా అంటారు కదా, ఏదో ప్రేమతోటి ఇట్లా అని తీసి దగ్గర చేసుకొని, ఏ అమ్మమ్మ అంటే, ఏ రావే అని ఆ జడ లాగింది. జడ ఈమె చేతికి వచ్చేసిందంట. ఆమె కోపం వచ్చి ఊరుకో అమ్మమ్మ అంటే ఆమె పండ్లు ఈమె చేతికి వచ్చేసిందంట. అంటే అన్నీ నకిలీ ప్రపంచం అన్నమాట. అంటే ఆ వాలు జడ ముసలమ్మ చేతికి, ముసలమ్మ ధరించిన నకిలీ పళ్ళు మరమరాల చేతికి వచ్చేసింది. అంటే అలాగా నీ భక్తి అలాగ ఉండకూడదు, నీ స్వచ్ఛత అలాగ ఉండకూడదు, నీ సమర్పణ అలాగ ఉండకూడదు, నీ అంకిత భావం అలాగ ఉండకూడదు. లోకం చూడడానికి కాదు, దేవుని పట్ల నీ హృదయం ఎలాగుంది? హౌ ఇస్ యర్ హార్ట్ టువర్డ్స్ గాడ్? ద ట్రూ లవర్, నిజమైన ప్రేమికుడు కదా మన ప్రభు. ఆయన పట్ల నీ ప్రేమ కూడా అంత స్వచ్ఛంగా ఉండాలని నువ్వు నేర్చుకోవాలి. పరమగీతాల ద్వారా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుతున్నాను. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. హల్లెలూయా, స్తోత్రం. దేవుని యొద్దకు రండి. ప్రియురాలు ఎన్నిసార్లు అంటాడు ప్రియుడు, సుందరవతి లెమ్ము రమ్ము నా ఉద్యానవనంలోకి రా. మీరు పరమగీతాలు క్షుణ్ణంగా చదివితే, వరుస బై వరుస చదివితే, హౌ మెనీ టైమ్స్ ద లవర్ వాంట్స్ ద బిలవర్డ్స్ ప్రెజెన్స్. అంటే ద ప్రియురాలి సన్నిధి కోరుతున్నాడు, రమ్మని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు సార్వత్రికంగా పిలుస్తాడు, ఒక్కొక్కరిని పిలుస్తాడు, సంఘాన్ని పిలుస్తాడు, పాపులను పిలుస్తాడు, అక్రమస్తులను పిలుస్తాడు, దుర్మార్గులను పిలుస్తాడు, త్రాగుబోతులను పిలుస్తాడు. రా, కమ్, నేను శుభ్రం చేస్తాను, పాపులారా రండి, మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనా నేను దాన్ని హిమం కంటే తెల్లగా చేస్తాను,
మీ పాపము కెంపులాగున్నా నేను దాన్ని గొర్రెబొచ్చు కంటే తెల్లగా చేస్తాను. ఇట్స్ ఆల్వేస్ ఎ కాలింగ్ ఆఫ్ ద లవర్ టు ద బిలవర్డ్. కానీ ఆ స్వరం వినకుండా దేవుని యొద్ద నుండి మళ్ళీ పోతూ ఉంటారు. ప్రభు పిలుస్తున్నాడు, రా, అప్పుడు నువ్వు వస్తే నేను వస్తాను, నువ్వు ఉన్న చోటికి నేను కూడా వచ్చేస్తాను, నా చోటికి నువ్వు రా. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనడి. చేతులను ఎందుకంటాడంటే చేతులు ఇప్పుడు కూడా క్రియలను సూచిస్తుంది. ఇట్ ఇండికేట్స్ ద వర్క్స్. మీ చేతులను కడుక్కోండి. పిలాతు కూడా ఏం చేస్తాడు? చేతులు కడుక్కుంటాడు. చేతులు కడుక్కోవడం అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఈస్ గెటింగ్ రెడ్ ఆఫ్ ద గిల్ట్ ఆర్ సిన్. మీ చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, ఓ ఈ డబుల్ మైండెడ్, డబుల్ మైండెడ్, రెండు తలంపుల మధ్యలో తడబడడం. ఎప్పుడు ఉన్న జీవితంలో ప్రతి క్షణం రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఉంటుంది. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. చివరిగా నేను ఒక వాక్యం చదవాలని, ప్రకటన గ్రంథం నుండి. ఇక్కడ ఆత్మదేవుడు 7 సంఘాలతో మాట్లాడుతున్నాడు. ఒక సంఘమును చాలా ఖచ్చితంగా గద్దిస్తున్నాడు. అది ప్రకటన 3:13 నుండి ఉంది ఆ మాటలు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవోదిక ఉన్న సంఘపు దూతకు ఇలా వ్రాయము, ఆమేననువాడు నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. ఇదే ఇప్పుడు ద ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ చర్చ్. సంఘముల యొక్క మరి ఇప్పుడున్న వాతావరణము మీరు గమనిస్తే ఇలాంటి స్థితిలో ఉంది. అటు చల్లగలేరు, ఇటు వెచ్చగలేరు. నిన్న ఒక విశ్వాసుల గుంపు నా దగ్గరకు వచ్చి ఒక బాధ, వ్యధ చెప్తున్నారు. ఏంటంటే, అమ్మా మమ్మల్ని పోవద్దంటున్నారమ్మా ఈ ఉదయకాల ఆరాధనలో. నేను ఉదయం దేవుని వెతకడం తప్పేముంది? ప్రశస్తమైన దేవుని వాక్యమే మేము చాటిస్తున్నాం. మేము చందాలు పట్టడం లేదు కదా, మీరు ఇంత డబ్బు ఏమని కూడా అడగడం లేదు. వాక్యం వినడానికి ఏమైంది అంటే, ఎందుకంటే అయితే వారు ఉదయకాల ఆరాధనలు పెట్టడం లేదు, మరి వాక్యం వినిపించడం, మరి ఉన్న చోటికి మమ్మల్ని రానియడం లేదు. మీరు ఇక్కడే ఉండాలి, మీరు అటు ఇటు పరిగెత్తని అని చెప్పినారండి. అప్పుడు నాకు అనిపించింది, అండి స్వార్థం లేకుండా దేవుని వాక్యం ప్రకటిస్తుంటే అది వినడానికి కూడా అడ్డుగా ఎందుకున్నారు అంటే అది తప్పే కదా. విశ్వాసులు ఉజ్జీవపడాలి, వారు దేవునితో కలిసి చక్కని అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి, వాక్యం ఎక్కువగా వినాలి. గొర్రెలు ఎక్కువగా పచ్చి మేత మరి మెక్కుతున్న కొలది గొర్రెలు ఏమైపోతాయి? చాలా బలంగా తయారవుతుంది కదా. వచ్చిన నష్టం ఏంటి? ఇక్కడ చల్లగా లేరు, వెచ్చగా లేరు. అట్టి సంఘముతో ఆత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే, నువ్వు వెచ్చగానే చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించు. చాలా భయంకరమైన గద్దింపు ఇది. లోకం కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలి, లోకం కావాలి, అటు ఉండాలి, ఇటు ఉండాలి, గంగిరెద్దులాగా అటు సై ఇటు సై అన్నిటితో రాజీ పడి ఉండడము దేవునికి అసహ్యం అన్నమాట. అసహ్యమైనవే నోటి నుండి ఉమ్మేస్తాం. అది ఉమ్మేది ఇంట్లో ఉండం, ఉమ్మం ఎక్కడ ఉంటాం? వీధుల్లో ఉంటాం. ఇటీవారి జీవితాలంతా కూడా నడివీధిలో పడుతుందని నాకు అనిపించింది ఆత్మీయ అర్థం. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. నువ్వు దేవుని ప్రేమిస్తానంటావు, లోకాన్ని ప్రేమిస్తావు, పాపాలు చేస్తూ ఉంటావు, దేవునికి అసహ్యమైన కార్యాలు కూడా చేస్తావు. మళ్ళీ ఇక్కడ భక్తితో పాటలు పాడతావు, ఆరాధిస్తావు, ఉపవాసం ఉంటావు, అన్నీ చేస్తావు. అది ఎన్నిట్లో నీవు దేవునికి అంగీకారంగా ఉన్నావు కాబట్టి చల్లగా లేవు, వెచ్చగా లేవు. ఆ నులివెచ్చని స్థితి ఉంటే నేను ఉమ్మేస్తానంటున్నాడు. ఆ గతి మనకు ఎవరికి పట్టకూడదు. అందుకే అంత సంపన్న స్థితిలో ఉన్న ఆ సంఘము, లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాస్తున్నాడు, నీవేదో సంపన్న స్థితిలో ఉన్నావు, అన్నీ ఉన్నాయి, నాకు మిరిబిట్లు గోల్పే లోకం నా చుట్టే ఉంది, నాలో ఉంది, నా పక్కన ఉంది, కావలసినవన్నీ ఉన్నావా, ఐశ్వర్యవంతున్నా అనుకుంటున్నావు. కానీ దేవుడు అట్టివాన్ని ఏమని పిలుస్తున్నాడు? ప్రకటన 3:17 నీవు దౌర్భాగ్యుడవు, నువ్వు దేవుని పూర్తిగా ప్రేమించడం లేదు, నువ్వు దౌర్భాగ్యుడవు, నీవు దిక్కుమాలిన వాడు, నువ్వు దేవుణ్ణే దిక్కుగా చేసి బ్రతకడం లేదు, నీవు దరిద్రుడవు,
ఎవడి ఈ లోకంలో దరిద్రుడని నేను ధ్యానించినప్పుడు దేవుడు లేని అనివాడే దరిద్రుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బుద్ధిహీనుడు దేవుడు లేడని తన హృదయంలో అనుకుంటాడు. పెద్ద శాస్త్రవేత్త కన్ను మూసినాడు, స్టీఫెన్ హాకింగ్ అని. ఆయన గురించి చదువుతుంటే నరకం లేదు, పరలోకం లేదు, దేవుడు లేదు, ఎవడు లేదు అన్నాడు. అయ్యో, ఎంత దౌర్భాగ్య స్థితి! అన్నీ అంత గొప్ప జ్ఞానం లోకరీతిగా ఉన్న దేవుని గురించిన తెలివి లేదు కదా. మనకు శాస్త్రాలు లేకుండా మనకు ఒక శాస్త్రం తెలుసు, ప్రేమ శాస్త్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వి నో ద సైన్స్ ఆఫ్ గాడ్స్ లవ్. అదే పరమగీతాలు. లోకంలో ఉన్న శాస్త్రాలన్నీ తెలుసు అతనికి, కానీ అతనికి దేవుడే లేడు. అందుకే నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు. దేవుని చూసే నేత్రాలు లేవు నీకు. నువ్వు గుడ్డివాడు, నీ కన్నులు తెరవబడలేదు. పౌలు భక్తుడు అంటాడు, యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి. దే కాంట్ సీ గాడ్, దే కాంట్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ లవ్. నువ్వు దిగంబరుడవు. దిగంబరుడవు అనే అర్థం ఇంకా మరి అదొక పెద్ద ప్రసంగమే కదా. అంటే సిగ్గుమాలిన వాడవు అని అర్థం. నాకైతే అర్థమైంది. నీకు సిగ్గు కప్పుకోవడానికి ఉన్న విద్యలో తెలియదు. నీతి వస్త్రం, రక్షణ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, రక్షణ ద్వారా ఇవన్నీ వస్త్రాలు నీకు ఎన్నో సిద్ధపరిచి పెట్టినాడు. కాబట్టి ఇట్టి దుర్గతి విశ్వాసులకు పట్టకుండా ఏకాగ్రతతో, ఏక మనసుతో, ఒకే తలంపుతో, ఏక గురి, ఏక లక్ష్యం ప్రభు అయి ఉండాలి. యెహోషువ అంటున్నాడు కదా, మీరు ఎవరిని సేవిస్తున్నారు? మీరు దేవతలను, విగ్రహాలను పూజిస్తున్నారా? నేను నా కుటుంబము మేము ఎవరిని సేవిస్తాము? యెహోవానే సేవిస్తాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. లోకము నీకు నిత్యము కాదు, లోకము నీకి చేదియు లేదు. లోకము నీకు నిత్యము కాదు, లోకము నీకి చేదియు లేదు. పరలోకమునికి చుట్ట కొరకు, పరలోకమునికి చుట్ట కొరకు రమ్మనుచున్నాడేసురాజు. రండి సర్వ జనులారా, రమ్మనుచున్నాడేసురాజు. రండి సర్వ జనులారా. సోదరి సోదరులారా, రండి రండి రక్షణ పొందండి. సోదరి సోదరులారా, రండి రండి రక్షణ పొందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియురాలి షూలమతి యొక్క గట్టి నిర్ణయాన్ని ప్రదర్శిస్తున్న అధ్యాయం. షీ హస్ టేకెన్ ఏ వైటల్ స్టాండ్ ఫర్ హర్ లవర్. ఒక గొప్ప తీర్మానం, ఒక దృఢ నిశ్చయం, ఒక కమిట్మెంట్, ఒక డివోషన్, డెడికేషన్, అంకిత భావం, పూర్తి సమర్పణ, పూర్తి ప్రేమ తన ప్రియుని పట్ల. లోకము, దాని వైభవము, సొలొమోను, ఆకర్షణలు, రాజనగరము, రాజ అంతఃపురము, రాజభవనము, సేయింగ్ నో టు ద రిచెస్ ఆఫ్ దిస్ వరల్డ్. అవును, నా ప్రియుడు నన్ను ఆకట్టుకున్నాడు, నా ప్రియుడు నన్ను ఆకర్షించినాడు, నా ప్రియుని ప్రేమలో నేను తేలియాడుతున్నాను, ఈ తన్మయత్వంలో నేను ఆనందిస్తాను. లోకం తట్టు కాదు నా చూపులు, నాకు ఏక దృష్టి నా ప్రియుని మీద ఉంది. లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతుంది, నేను నా ప్రియునితో ఏకమవుతాను. సంఘము ప్రియుని దృష్టిలో ఎంత అందంగా కనబడుతుంది. ప్రియుడు ఎన్ని ప్రశంసల జల్లులు కురిపిస్తున్నాడు. ఓ సుందరవతి, ఓ నా నిష్కళంకురాల, నా పావురమా, ఓ సర్వాంగ సుందరివి, నిన్ను చూడాలని నేను ఎంత తప్పిస్తున్నాను. నీవు రావాలి నేను పిలిచినప్పుడు. సుందరవతి లెమ్ము, రమ్ము, నా సన్నిధిలో నువ్వు కనబడాలి, నా ఉద్యానవనంలో నువ్వు ఉండాలి. మనమిద్దరము మరి ఆ ప్రేమ అనుభవం పొందాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తున్నాను, నీ కొరకే పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి వచ్చాను, నా ప్రాణం సహా నీ కొరకు అర్పించినాను, నా రక్తాన్ని నీ కొరకు చిందించినాను,
నేనుగాక నీకు ఇంకో ప్రియుడెవరు? సంఘము పవిత్రంగా ఉండాలని, నిష్కళంగా ఉండాలని, మచ్చ, ముడత, డాగు, కళంకం, పాపము, మాలిన్యము లేక పవిత్రురాలుగా ఉండాలని ప్రియుడైన ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఈరోజు మాతో మాట్లాడినావు నాయన, నీకు స్తోత్రం. మేము చల్లగానైనా వెచ్చగానైనా ఉండక, అటు లోకం ఇటు ప్రభు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ మా జీవితాలు ఉంటాయి. వాటి వలన మాకే ప్రయోజనం లేదని, అటు ప్రభువును పోగొట్టుకుంటాం, ఇటు నరకపాలైపోతామని మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. రెండు తలంపులు ఉంటే తొలగించండి నాయన. నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు దిక్కుమాలిన వాడు, నువ్వు దరిద్రుడు, నువ్వు గుడ్డివాడు, నువ్వు దిగంబరివి. నా ప్రేమను అనుభవించకుండా ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రానికి గుడ్డితనం కలుగజేసి, గుడ్డివాడవై, దిక్కుమాలిన వాడవై, దరిద్రుడవై, దౌర్భాగ్యుడవై నువ్వు తడుములాడుతూ ఉన్నావు, వెతుకుతూ ఉన్నావు, దేని కొరకు వెతుకుతున్నావు? నీ ప్రక్కనే ఉండి నేను నిన్ను పిలుస్తున్నాను. నేను నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాను, నీ వాకిటనే ఉన్నాను. అయినా నా స్వరం నువ్వు వినడం లేదు. నా స్వరం విని నువ్వు తలుపు తీస్తే నేను నీతో కూడా ఉంటాను, నీ దగ్గరకు వచ్చేస్తాను కదా. మనం ఇద్దరం కలిసి భోజనము చేయవచ్చు కదా, సహవాసం తీసుకునవచ్చు కదా, ఎల్లప్పుడూ నేను నీతో ఉంటాను కదా. అవును, ఎన్ని పర్యాయములు ప్రభువు నీతో మాట్లాడినా హృదయం అనే తలుపు తీయకుండా ప్రభువుని అక్కడే నిలిచి, ప్రియుడు అంటున్నాడు, ఎంతసేపు నన్ను నిలబెడతావు ప్రియురాలా? మంచుకు నా తల తడిసిపోయింది కదా, నీకు దయలేదా నా మీద? ఎంతసేపు నేను నిలిచి ఉండాలి? ఎన్నిసార్లు నీకు వాక్యం వినిపించాలి? నా స్వరాన్ని నీకు ఎన్ని పార్లు వినిపించాలి? అయినా నువ్వు నీ కట్టిన హృదయం కరగడం లేదు కదా. నువ్వు లోకం తట్టే చూస్తున్నావు ఎందుకు? లోకాన్ని విడిచి నా మహిమను నీవెందుకు అందుకోవడం లేదు? అవును ప్రభువా, మాకు ఈరోజు శూలమతి ద్వారా మాట్లాడినావు. ఎంత గట్టి నిర్ణయం నైనా. ఆమె అంకిత స్వభావము మాకందరికి ఒక గుణపాఠం నేర్పిస్తుంది తండ్రి. సైతాను స్వరం కాదు మేము వినాల్సింది. నా గొర్రెలు నా స్వరం వింటుంది. కాపరి స్వరం వినడానికి, నీతి మార్గాల్లో నడుచుకోవడానికి, గురి యొద్దకే పరిగెత్తడానికి, అలాంటి గొప్ప తీర్మానం మేము తీసుకోవాలి ప్రభువా. నీకు స్తోత్రం, స్తోత్రం. చిన్న జీవితం ప్రభువా, ఇది సాతానుడు నశింపజేయకుండా మాకున్న సంతోషాన్ని, సమాధానాన్ని, నీతో ఉన్న సహవాసాన్ని దొంగిలించకుండా జాగ్రత్త పడడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మను కాపుగా మాకు పెట్టినావు. పరిశుద్ధాత్మ స్వరానికి మేము మరి లోబడుట కృప దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. టీవీలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు ఉన్నతమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.